మన రేడియో మన సంగీతం మన సంస్కృతి. సో సార్ యాక్చువల్లీ యానిమేటెడ్ మూవీ తీయాలి అని ఎప్పుడు అనిపించింది మీకు? లైక్ ఫిలిం మేకింగ్ మీద యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, లైక్ ఫిలిం మేకింగ్ అంటే ప్యాషన్ వెరీ మచ్. ఒకటి చేయాలి, ఒక ప్రొడక్ట్, వీ నీడ్ టు డూ సంథింగ్ అన్నది ఉంది. అండ్ యాజ్ టైమ్ గోస్ ఆన్, లైక్ నేను యానిమేషన్ ఇదంతా నేర్చుకోవడం ఇదంతా జరిగిన తర్వాత, సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ వేర్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నేను ఇప్పటికే యానిమేషన్లో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం లైక్ ఇంత అదిగా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, బయట ఫారెన్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అండ్ ఒకటి మన ఓన్ ఇన్ హౌస్ ప్రోడక్ట్ ఒకటి ఎందుకు డెవలప్ చేయొద్దు అన్నదిలో చేశాం. అండ్ ధీరా, తెనాలి రామకృష్ణ ఇది కూడా ఎందుకు అంటే ఏదో చెయ్యాలి అన్న డెసిషన్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ కన్స్ట్రెయింట్ టు మై సెల్ఫ్ ఈజ్ లైక్ అది చూడగానే ఇది తెలుగు వాళ్ళు చేశారు అనుకోవాలి, సూపర్, ఇది మన వాళ్ళు చేశారు అన్నది అర్థమైపోవాలి ఎక్కడున్న వాళ్ళు చూసినా సరే. సో అక్కడే నాకు షర్టు ప్యాంటు క్యారెక్టర్లు కట్ ఆఫ్ అయిపోయాయి బ్రెయిన్ నుంచి ఆ పాయింట్తోనే. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, అలా స్టార్ట్ అయింది మన తెలుగుతనాన్ని అందరికి పరిచయం చేయాలి అని. బేసికలీ బోల్డ్ అన్ని స్టోరీస్ ఉన్నాయి కదా సార్, మనకి చిన్నప్పటి నుంచి చాలా వరకు స్టోరీస్ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కాదనుకొని తెనాలి రామకృష్ణ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారు? తెనాలి రామకృష్ణ ఈజ్ నాట్ మై ఫస్ట్ చాయిస్. లైక్ వెన్ ఐ వాంట్ టు డూ సంథింగ్, మన ట్రెడిషనల్గా రామాయణ కానించి మహాభారత కానించి చాలా విజువలైజ్ చేస్తూ ఉంటుంది. బట్ ద మూమెంట్ తెనాలి రామకృష్ణ అన్నది అట్లా ఫ్లాష్ ఆఫ్ థాట్ బ్రెయిన్కి రాగానే ఆ హ్యూజ్ గ్రాండియర్ మ్యూజిక్, శ్రీకృష్ణదేవరాయ అక్కడ కూర్చుంటే ఎదురుగా అష్టదిగ్గజాలని అంతమంది కూర్చోవడము, ఆ ఎక్కువ ప్లే అయిపోయింది బ్రెయిన్లో. ఆ గ్రాండియర్నెస్కి దానికి ఫస్ట్ కనెక్ట్ అయిపోయా. అది దట్ మేడ్ మీ లాక్ తెనాలి రామ. అండ్ లేటర్ ఆన్ ఇదంతా అయింది. సో దాని గ్రౌండ్ వర్క్ మొత్తం చేయడం. yes we went to Hampi, we have visited many places. మెయిన్ శ్రీకృష్ణదేవరాయ, తెనాలి రామకృష్ణ ఇదంటే మనకి ఇంకా హంపీనే మెయిన్ రిఫరెన్స్. సో వీ వెంట్ దేర్, వీ డిడ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్. ఒక 4 to 5 days అక్కడే స్పెండ్ చేసాము. ఓకే, సో ఈ మూవీకి గాను మీకు ఎంత లైక్ ఎన్ని ఇయర్స్ గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది సార్? వీ స్పెంట్ ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 4 years ఆఫ్ టైమ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. Oh my God, 4 years. Yes. And 1 year precisely on groundwork and research itself, and another additional 3 years on project. Wow, superb sir. అంటే వింటూ ఉంటేనే చాలా షాక్ అనిపిస్తుంది. Yes. సో డెఫినెట్లీ దీని గురించి ఇంకా most people don't know that. అంటే యానిమేషన్ కి అంత టైం పడుతుంది, అంత అది చేయాలనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రికగ్నైజ్ చేయరు, బట్ ఇట్ టేక్స్. డెఫినెట్లీ చాలా మందికి మనకి యానిమేషన్ రిలేటెడ్ గురించి తెలియదు. సో మాట్లాడుకుందాం, ముందు మాట్లాడుతూ బోల్డ్ అనే విషయాలు కూడా చెప్దాం. సో తెనాలి రామకృష్ణ అనే టైటిల్ కూడా పెట్టుండొచ్చు, కానీ ధీరా అన్న టైటిల్ని ఎందుకు ఎంచుకున్నారు? సి వన్ థింగ్ ఈజ్ ధీరాకి యాక్చువల్లీ ఇప్పుడు మన అర్జునుడు ఈజ్ ధీరా, కర్ణుడు ఈజ్ వీరా. బికాస్ వీరా ప్లస్ బుద్ధి ఈజ్ ఈక్వల్ టు ధీరా. ధీరా వీరా ప్లస్ ది ఈజ్ నథింగ్ బట్ బుద్ధి. వీరుడికి బుద్ధి యాడ్ అయితే తను ధీరుడు అవుతాడు. సో అర్జున్ pretty much clearly knows for what cause he is fighting, on behalf of whom he is fighting. ఇవన్నీ తెలుసు. దట్స్ ద రీజన్ హీ కాల్డ్ యాజ్ ధీరా. సో తెనాలి రామకృష్ణలో ఉన్న లక్షణాలన్నీ మీరు చూస్తే తన బుద్ధి బలం కానీ, తన విటీ స్మార్ట్నెస్ కానీ, అండ్ సేవింగ్ కింగ్డమ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ, వై కాంట్ బి కాల్డ్ యాజ్ ధీరా? ఎప్పుడు తనని హ్యూమర్గా, ఫన్నీగా అట్లాంటి చట్రంలోనే ఎందుకు పడేయాలి? తనకు ధీరుడికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. సో దట్ మేడ్ మీ టర్న్ యాజ్ ధీరా. అండ్ తెనాలి రామకృష్ణ అని ఎందుకు పెట్టలేదు హెడ్డింగ్ ధీరా అని ఎందుకు పెట్టానంటే ఐ వాంట్ టు ప్రోగ్రామ్ పీపుల్ దట్ హీ ఈజ్ నాట్ రెగ్యులర్ తెనాలి రామ. నేను మాస్ ఎలివేషన్ కానీ, త్రూ అవుట్ స్క్రీన్ ప్లే రన్నింగ్ కానీ అదంతా కూడా ఒక ధీరా క్యారెక్టర్ని విజువల్ వేసుకొని చేసింది. ప్రేక్షకులు కూడా అలాగే ప్రిపేర్ చేయాలి కాబట్టి ధీరా అని పెట్టాం. అండ్ ద క్యాప్షన్ ఇస్ బుద్ధి రిద్ధి సిద్ధి. సో బుద్ధి ఈజ్ బుద్ధి బలం, రిద్ధి ఈజ్ ట్రెజర్, సిద్ధి ఈజ్ ప్రాప్తించడం. సూపర్. సో మోషన్ క్యాప్చరింగ్ అని ఒక టెక్నాలజీ ఉంది. సో మీరు చెప్పినట్టు యానిమేషన్ గురించి చాలా మందికి తెలీదు. సో ఆ టెక్నాలజీ గురించి ఒకసారి మాకు చెప్పండి. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ it is a very cutting edge technology. Okay. So motion capture, the name itself says like will capture the motion. So it's not like traditional animation la kaakunda human beings ke will place markers called sensors at the places where joints will be there. మన హ్యూమన్ బీయింగ్లో మోషన్ ఏదైనా సరే జాయింట్స్ నుంచే వస్తుంది. కాబట్టి ఆ రెస్పెక్టివ్ జాయింట్స్ దగ్గర ఆ సెన్సార్స్ ఫిక్స్ చేసి
360 degrees మోషన్ క్యాప్చర్ కెమెరాస్తోని మూమెంట్ని క్యాప్చర్ చేస్తాం. సో ఈ క్యాప్చర్ అయిన మూమెంట్ని రెస్పెక్టివ్ వర్చువల్ క్యారెక్టర్కి రీటార్గెట్ చేస్తాం. ఓకే. సో రియల్ హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు మీరు తెనాలిరామ్లో ధీరాలో చూసిన ప్రతి మూమెంట్ కూడా ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ నుంచి క్యాప్చర్ చేసింది. అది క్యాప్చర్ చేసి దాన్ని ఇటు రీడైరెక్ట్ చేసాం. దట్స్ ద రీజన్ ద బాడీ లాంగ్వేజ్ ఈస్ గోయింగ్ టు బి మోర్ రియలిస్టిక్ అన్లైక్ అదర్ ఫిలిమ్స్. సో నాకు తెలిసి చాలా వరకు వర్క్ చేసి ఉంటారు కదా సార్. yes yes అంటే లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఒక 2 మూవీస్ చేసినట్లే కదా మీరు. Obviously. అంటే లైక్ ఫస్ట్ మోషన్ పిక్చర్స్ అన్ని క్యాప్చర్ చేసిన తర్వాత మీరు యానిమేటెడ్ చేశారు. yes 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 సో మీకు అంటే లైక్ ఏది బాగా కష్టం అనిపించింది, నార్మల్ మూవీస్ డైరెక్ట్ చేయడం ఆర్ ఎల్స్ దిస్ వన్? obviously animated movie should be more difficult ఓకే. because ఆర్టిస్ట్ మనకి ఇప్పుడు రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్ మనం రెగ్యులర్ ఫిలిం చేసేటప్పుడు కొన్ని సీన్స్ కానీ కొంత కానీ యాక్టర్ విల్ ఆల్సో గివ్స్ హిస్ కాంట్రిబ్యూషన్ టు అన్ ఎక్స్టెంట్. బట్ యానిమేషన్లో వచ్చేసరికి ఎవ్రీథింగ్ అంటే ఒక ఐ బ్లింక్ కూడా మనం ముందే రాసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ సెకండ్ దగ్గర ఇక్కడ ఐ బ్లింక్ ఉండాలి అన్నంత డీటెయిల్డ్ స్క్రిప్ట్ ఉండాలి. అండ్ ఫర్ మై పర్సెప్షన్ ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు గివ్ ఏ కన్క్లూజన్. నేను ఒకవేళ లైవ్ యాక్షన్ సినిమా కూడా డైరెక్ట్ చేసి ఉంటే అప్పుడు ఈ రెండిట్లో ఏది కష్టం అనేది నేను చెప్పే ఆన్సర్ కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. నేను చేసింది ఇది ఒకటే, నాకు ఇదే కష్టం. డెఫినెట్లీ అంటే ఎవరైనా అదే అంటారు, కానీ బట్ నా వరకు మాత్రం మీరు 2 చేశారని నేను చెప్తాను. ఆబ్వియస్లీ డెఫినెట్లీ. ఓకే, సూపర్. సో సార్ మనకి అండ్ వి గెయిన్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అంటే రెండింటి కష్టపడ్డం అని కాకుండా ఆన్ పాజిటివ్ నోట్ ఒక 2 సినిమాలకు పనిచేసినంత ఎక్స్పీరియన్స్ సంపాదించాం. డెఫినెట్లీ. సో అంటే బేసికల్లీ చూడాలి అని అంటే మీరు నెక్స్ట్ చేయబోయే మూవీస్ ఏదైనా నార్మల్ మూవీస్ ఉంటాయి కదా మనకి, సో ఆ మూవీస్ చేసినప్పుడు కూడా మీకు ఇందులో చేసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది బాగా పనికొస్తుంది. 100% కదా. 100%. సూపర్ సార్. సో సార్ యాక్చువల్లీ ధీరా మూవీ చూడాలి అంటే ఎలా? రైట్ నౌ వి ఆర్ స్ట్రీమింగ్ ఇట్ ఆన్ Amazon Prime in 10 languages. 10 languages. Yes. Wow. Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English, Marathi, Punjabi, Bengali. సరిపోయింది కరెక్ట్ చెప్పారు. సూపర్. సో సార్ ఓకే, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి సో అందరూ వెళ్ళి చక్కగా చూసేయండి. ఇప్పటికే చాలా మంది చూస్తుంటారు కదా, 1కి 2 సార్లు చూసినా తప్పలేదబ్బా, మూవీ అంత బాగుంటుంది అది. సో సార్ మనం బ్యాక్ టు అవర్ క్వశ్చన్ అడిగి వచ్చేద్దాం. సో బేసికలీ ఒక సినిమా అంటే మనకి గుర్తుకొచ్చేది ఆర్టిస్టులు అండ్ కొంతమంది లైక్ కొరియోగ్రాఫర్స్ అని, సింగర్స్ అని, వాళ్ళు వీళ్ళు గుర్తొస్తుంటారు. కానీ ధీరా మూవీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ధీరా మూవీ అనగానే మనకు గుర్తుకొచ్చేది టెక్నీషియన్స్ గురించి. సో మీ టీమ్, మీ టెక్నీషియన్స్ గురించి చెప్పండి. Yes. We are team of around 70 people. And A Theeram Studios is our company. Okay. I am the founder and CEO of the company. Wow. So it's even a film ending lo kuda I have written a quote. It is something like an optical reflection of all untiring CG artists and technicians in India ani oka adeshan. Because we basically, it's not just our company or it's not just me. Most of the animators and most of the technicians in India will work. మాకు ఎప్పుడు టైమింగ్స్ ఉండవు. మోర్ దెన్ 12 hours, 14 hours, 16 hours. అవసరమైతే బ్రష్ పేస్ట్ అక్కడే పెట్టుకొని నెక్స్ట్ డే అక్కడే వర్క్ కంటిన్యూ చేసేస్తూ ఉంటాం. దట్స్ హౌ మై కెరీర్ హ్యాపెన్ టిల్ నౌ. సో అండ్ అంత అన్టైరింగ్గా అంత అది చేసేది ఏంటంటే ఇట్స్ జస్ట్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఎంత చేసినా ఏం చేసినా 100% సాటిస్ఫాక్షన్ అనేది ఇది మనం చేసిన మన కాంట్రిబ్యూషన్ వల్ల వచ్చిన షాట్, ఇక్కడ మనం తీసుకున్న డెసిషన్ వల్ల వచ్చిన ఈ అవుట్పుట్, ఇవి గివ్స్ అస్ మోర్ కిక్. ఎగ్జాక్ట్లీ. సో వి ఆల్ ఆర్ ఆఫ్ సేమ్ జానర్. ప్యాషన్తో చేస్తే ఏది కష్టం కాదు అన్నదానికి ఇంకొక జీతా జాగ్తా ఎగ్జాంపుల్ మీరే సార్. సూపర్. సో ఎస్, టాకింగ్ టు ఆర్టిస్టులు అని అన్నాను కదా. సో ధీరా మూవీ విన్న వెంటనే మనకి గుర్తుకొచ్చేది లీడ్ వాయిస్ ఓవర్స్ చేసిన వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడడం కంటే ముందు నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, ధీరా మూవీ అనుకున్నప్పుడే పాన్ ఇండియా అనుకున్నారా, లేకపోతే అవుట్పుట్ చూసి ఇది పాన్ ఇండియా అయితే బాగుంటుంది అనుకున్నారా? నో, బేసిక్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు విజయనగరం, అది మన హంపీకి ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడే ఐ హ్యావ్ డిసైడెడ్ టు మేక్ ఇట్ కంప్లీట్ మేజర్ ఇండియన్ లాంగ్వేజ్లో చేద్దామని. ఎందుకంటే అక్కడే చాలా విషయాలు అన్లాక్ అయ్యాయి. అంటే ఆ టైంలో ఇట్లా శ్రీకృష్ణదేవరాయలు కూర్చునే ప్లేస్ ఇదంట, ఆయన ఈ డైరెక్షన్లో వస్తాడంట, ఇలా తను కింది నుంచి పైకి కొండ ఎక్కడానికి వెళ్తుంటే ఆ 5 minutes 6 minutes జర్నీ కూడా
ఆయన ఎంగేజ్గా ఉండడం కోసం అని చెప్పేసి త్రూఅవుట్ జర్నీలో కూడా 5 minutes 6 minutes జర్నీలో కూడా కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్సెస్, ఇవన్నీ నాకు చాలా అది అనిపించింది. సంథింగ్ అంత అదిగా ఉంది. దాన్ని మనం ఆ స్టోరీలో ఏ డైరెక్షన్లోకి వెళ్ళినా పాన్ ఇండియా ఆస్పెక్ట్సే ఉన్నాయి తప్ప కల్చర్లో కానీ దాంట్లో కానీ అదిగా లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అనదర్ పాయింట్ ఇన్ మార్కెటింగ్ పర్స్పెక్టివ్, వెన్ వీఆర్ స్పెండింగ్ దిస్ మచ్ అమౌంట్ అండ్ దిస్ మచ్ థింగ్, అది ఒక లాంగ్వేజ్లో చేస్తే మళ్ళీ వర్కౌట్ అవ్వదు. వీ నీడ్ టు డెలివర్ ఇట్ ఇన్ కంప్లీట్. మనం వరల్డ్ మార్కెట్ అంతా యూటిలైజ్ చేసుకోకుండా ఇండియా మార్కెట్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ థింగ్. బికాస్ యాజ్ యూ నో అవర్ అసెట్ ఈజ్ అవర్ పాపులేషన్. 1/7 ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ ఈజ్ ఇండియా. సో దాన్ని త్రూఅవుట్గా కవర్ చేయడానికి ట్రై చేద్దాం అన్నది ఇనిషియల్ థాట్. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.